హాయ్ అండి. వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై అండి. ఈ రెసిపీ చాలా స్పైసీ ఉంటుంది అండ్ ఇంకా చాలా టేస్టీ కూడా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? మరి ముందుగా ఇక్కడ నేను చికెన్ 500 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. ఇంకా ఈ రెసిపీకి కావాల్సిన మసాలా అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. ధనియాలు, మిరియాలు, లవంగాలు, ఒకటి ఎలాచి అండ్ దాల్చిన చెక్క, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఇంకా వెల్లుల్లిపాయ రెబ్బలు నేను ఇక్కడ 8 నుంచి 9 వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ మిక్సీలో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడాయి తీసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకులు 2 లవంగాలు, 1 స్టార్ అనాస, 2 ఇలాచి, 1 దాల్చిన చెక్క 1 ఇంచ్ వేసుకొని చిటపటలాడిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను నా రుచికి సరిపడేలా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా 2 టీ స్పూన్స్ వరకు పసుపు వేసుకొని ఆనియన్స్కి కలిసేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. వన్స్ మనం ఆనియన్స్లో వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో వన్స్ మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా వేసి మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఈ వాటర్తోనే మనం మొత్తం కుక్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. మీరు మీ స్పైస్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో కూడా చాలా స్పైస్ ఉంటుంది. సో దాన్ని బట్టే మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి 5 నుంచి 6 వరకు ఈ విధంగా సన్నగా తరిగిన వేసుకుంటున్నానండి. మీరు వద్దు అనుకుంటే టోటల్గా స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే అడుగంటకుండా ఉంటుందండి. సో చూసారు కదా, ఈ వాటర్ అంతా చక్కగా కుక్ అయిపోవాలి. అప్పుడే మనం ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాతే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ వేయాలండి. సో ఆల్మోస్ట్ వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయింది కదా, ఇంకొంచెం ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే అది కూడా అయిపోతుంది. సో మనం ఇక్కడ 1 నుంచి 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకుని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, కంపల్సరీగా వేయండి. అప్పుడే దాని ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి దాదాపు కుక్ అయిపోయినట్టే. సో చూసారు కదా, వాటర్ కంటెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఏదైతే గరం మసాలా ఉంది కదా, అది మనం కంప్లీట్గా దీంట్లో వేసేసుకోవాలి. స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే ముందుగా చెప్తున్నాను, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తింటాం పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే మొత్తం వేసుకున్నా బాగానే ఉంటుందండి. సో మనం ఈ విధంగా మొత్తం మిక్సప్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మగ్గించుకొనేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో దించే ముందు మనం సన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ ఉంటుంది కదా, అది చక్కగా మనం గార్నిష్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. సో అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ చికెన్ ఫ్రైని రైస్తో కానీ డైరెక్ట్గా తినొచ్చు. ఇంకా సాంబార్ కానీ, రసం కానీ, కందిచారు కానీ లేదా పప్పులతో కానీ మనం ట్రై చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.